నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో సిపిఐ మాస్ లైన్ నాయకురాలు రాయల నాగేశ్వరరావు 2వ వర్ధంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం అంటే ఏంటో, అసలు మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నారో ఇప్పుడు ఉన్న పాలకులకు తెలుసో తెలీదో కానీ పోటీపడి మహిళా దినోత్సవాలు జరుపుతున్నారని ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతుంది. సిపిఎంఎల్ మాస్ లైన్ నాయకత్వంలో ఉన్నటువంటి పిఓడబ్ల్యూ కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇంతకుముందు పాలకులకి ప్రభుత్వాలకు గుర్తుందో లేదో కానీ మొత్తానికి ఇప్పుడు పోటీపడి దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు ఏంటో, వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలేంటో పక్కకి పెట్టేసి మేము ఇంత గొప్పగా చేసాం అంత గొప్ప వాళ్ళకి అంతర్జాతీయ దినోత్సవం ఎందుకు వచ్చింది, దాన్ని అప్పుడు ఎందుకు ప్రకటించారు అనేది పక్కకి పెట్టేసి మేము ఇంత చేసాము అంత చేసాం, ఇంత చేయబోతున్నాం అంత చేయబోతున్నాం అని చెప్తున్నారు. మన రాష్ట్ర గవర్నమెంట్ అలా ఎన్నో బస్సులు రిలీజ్ చేస్తున్నారట. ఆ బస్సులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే, ఇంతకు ముందే కేసీఆర్ గారు అన్ని పంచాయతీలకి ట్రాక్టర్లు, ఆ ట్రాక్టర్లు అవసరం లేదు, ట్రాక్టర్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఏ పంచాయతీలోనైనా ట్రాక్టర్ నడుస్తుందా అంటే అన్ని పక్కకు పడి ఉన్నాయి. వాటిని బాగు చేయడానికి డబ్బులు లేవు, వాటిని నడిపించడానికి నిధులు లేవు. ఈ పద్ధతుల్లో ఈ బస్సుల కార్యక్రమం కూడా అయుద్యమో అనేటువంటి